పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అక్రమాలకు పాల్పడుతోంది. ఓటర్ స్లిప్లు లాక్కుని రిగ్గింగ్కి పాల్పడుతున్నారు టీడీపీ నేతలు. ఓటు వేయకపోయినా అధికారులు ఇంకు గుర్తు పెడుతున్నారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటు హక్కు కోల్పోయిన మహిళలు తమ గోడు వెళ్లబోసుకోవడానికి పులివెందులలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి తరలివచ్చారు. అక్కడున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి టీడీపీ కుట్రలపై చెప్పేందుకు సిద్ధమయ్యారు. కానీ పోలీసులు వైఎస్ఆర్సీపీ ఆఫీస్ గేట్లు మూసేశారు. లోనికి ఎవరూ వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు మహిళలు. మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇస్మాయిల్ అందిస్తారు. ఒకసారి నేను ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యాలయం దగ్గరకు వచ్చాను. చాలా మంది తమ ఓటర్ స్లిప్స్ తీసుకొచ్చారు. ఒక్క నిమిషం ఆగండి అమ్మా. మీరు ఎవరు ఎంతమంది ఓట్లు వేశారు? ఇక్కడ ఎవరికైనా అనిపిస్తుంది? రైట్, మనం చూడొచ్చు. వీళ్ళెవరికి కూడా ఓట్లు వేయలేదు. వీళ్ళెవరికి చేతికి కూడా ఇక్కడ గుర్తులేదు. పొద్దున 7 గంటలకు అందరం వెళ్ళాము. మీరు 10 గంటల వరకు అలోక్ చేసే బూత్ దగ్గర కావాల్సిన అవసరం లేదని ఒక్క అబ్బాయిలు కూడా దగ్గర రానిలేదు. ఎక్కడమ్మా? మా కన్నంపల్లె మొత్తం 615 ఓట్లు ఉన్నాయి మావి. మాకు దగ్గరే అలో చేయలే. మేము నిదానంగా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ మేము పోతే అన్ని అయిపోయినాయి. మా ఇంకెందుకు ఆడిపోయి మీరు బతులంగా కానీ వేస్ట్ అవుతుంది అని కొత్త డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించేసినారు. స్లిప్ మా చేతికి ఇవ్వండి, మీ ఏళ్ళ ముందర ఏళ్ళ మీద గుర్తేసి పంపిస్తామంటున్నారు సార్. ఓటు వేయకుండానే మీకెందుకు వేయాలయ్యా? మేము చెత్తబుట్టలో తీసుకొని పోయి పడేసుకుంటారు మా ఓట్లకి. మేము వేయము. ఓటు వేయకుండానే మీకు గుర్తు పెడుతున్నారంటారు. మీ దేవురమ్మా? కన్నంపల్లి సార్. ఏమన్నారు? మేము మాజీ ఎంపీ సార్. చెప్పండి. నైట్ 2 గంటల నుంచి పోలింగ్ జరుగుతుంది సార్. పొద్దున 6 గంటల నుంచి మీరు రాండి అన్నారు. మేమైతే ఏజెంట్ గా మాకు పేరు రాసుకున్నారు సార్. ఏజెంట్ కి అయితే నేను ఇద్దరు ఏజెంట్ సార్. మేము వైఎస్ఆర్ తరఫున వాళ్ళకైతే ఏజెంట్ మాకు 4 గంటలకు రెడీ అయ్యాము పోవాలని. 4 గంటల నుంచి నైట్ 2 నుంచి పోలీసులు ఉన్నారు. పోనీలే మాకు పోనీలేదు. వాళ్ళని నైట్ 2 గంటల నుంచి పోలింగ్ చేస్తానే ఉన్నారు. మేము మాకు ఏజెంట్ పోనీలే సార్. ఓటర్ పోలీసు వాళ్ళే సార్. మేము నడుపుతాము, మేము చంపుతాము. మేము టీడీపీ వాళ్ళము. వైఎస్ఆర్సీపీ తరఫున స్లిప్ తీసుకొని పోతే వాళ్ళు గుర్తుకోవడము. మీరు వైఎస్ఆర్ బయటికి పోండి, మీరు బయటికి పోండి. టీడీపీ వాళ్ళు మాత్రమే లోపలికి రండి ఓటు వేయను. ఎవరు చెప్తున్నారు? వాళ్ళే పోలీసు వాళ్ళే. ఎవరు కూడా లోపల వైఎస్ఆర్సీపీ ఎవరు కూడా మీ ఊర్లో ఉంటారు? టీడీపీ వాళ్ళే, బీజేపీ వాళ్ళు వాళ్ళే ఉన్నారు బూత్ లో. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు బూత్ లో లేరు ఏజెంట్ గా. ఎక్కడమ్మా? మాది కనంపల్లె సార్. ఏం జరిగింది చెప్పండి ఒకసారి. మేమైతే ఓట్ల గురించి పోయినాం సార్. ఒకసారి చూపెడుతున్నాను చాలా స్పెషల్ గా. ఇది కనంపల్లికి సంబంధించినటువంటి మనం ఓటు కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు. సునీత బుక్కే అనేటువంటిది తండ్రి పేరు కాను నాయకు. ఆమెకు సంబంధించిన ఓటర్ స్లిప్ ఇది. ఆమె ఓటర్ స్లిప్ తీసుకుంది. మనం చూడొచ్చు చాలా స్పష్టంగా. పోలింగ్ స్టేషన్ నంబర్ 15 కనంపల్లి. ఇది తీసుకొని వెళ్తే వాళ్ళు ఏం చెప్పారమ్మా? మాకైతే ఓట్లు పోయినాం సార్. మాకైతే వద్దు, మేము అయిపోయినాయి అని చెప్పేసిన సార్. అయిపోయినాయని చెప్పారా? ఈ స్లిప్ వాళ్ళు తీసుకుంటున్నారు సార్. అక్కడ తీసుకుంటున్నారు. మీరు వెళ్ళిపోండి అంటున్నారు సార్. మీ ఓటు అయిపోయింది, మీరు తీసుకుని వెళ్ళిపోండి అంటున్నారు. చూడండి సార్, మీరే ఎక్కడ లేదు సార్. చూడండి ఎక్కడ లేదు, చూసుకోండి సార్. అమ్మా మీ పేరమ్మా? రవణమ్మ. ఇక్కడ మనం చూడొచ్చు ఆమెకు సంబంధించినటువంటి ఓటు సేమ్ ఇక్కడ ఉంది. ఆమెకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమని చెప్పారు? వాళ్ళు ఓటు మీ ఓటు మేము వేసేస్తే మీరు పోండి వెళ్ళిపోయి ఉన్నారు. అంతే, లోపల కూడా రానిలే మమ్మల్ని. ఈ పోలీసులు లేరు అక్కడ? ఎవరు డబ్బలే. పోలీసులు ఉన్నా కూడా ఉన్నారు. ఏం చేస్తారు పోలీసులు? పోలీసులు ఏం చేస్తారు? ఎవరేం చేయాలి? వాళ్ళకి పలుకుతారు. బయట వాళ్ళు వచ్చారా? బయట వాళ్ళు కానీ వాళ్ళు అంత వాళ్ళకి పలుకుతారు. మొత్తం వాళ్ళదే పలుకుతారు. మీ చేతికి గుర్తులేదు. చూడు వేయలే. అడిగితే ఏమన్నారు లాస్ట్ లో? వాళ్ళు అడిగితే ఏమంటారు? అయిపోయాయి, మేము వేసుకుంటాం, అయిపోయాయి మీ ఓట్లు అంటారు. ఇది ఒకటి కన్నపల్లి విషయమే కాదు, మొత్తం రాష్ట్రం అంతా జరిగింది. ఇదే మొత్తం అన్ని చోట్ల కూడా 15 పోలింగ్ మొత్తం అంతా జరిగింది. అంతా జరిగింది. అధికారులు కూడా ఎవరు మా సార్ అందరినీ బంధించి పెట్టారు. మీరు అడిగి మాట్లాడే ఉంటారు. ఒక్క నిమిషం మా సార్ మేము మాట్లాడిపోతాం. చాలా మంది ఇంకా మహిళలు ఉన్నారు, ఒకసారి మాట్లాడతాను. అమ్మా మీరు ఎక్కడి నుంచి? మేము ఎర్రగుడిపాలెం సార్. మాది ఎర్రగుడిపాలెం నుంచి వచ్చినాము సార్. మేము పక్కా ఓట్లు వేసినా కూడా
మా ఓట్లు పడలేదంటే దానికి పరిష్కారం ఏంది? ఈ రోజు ఏందమ్మా పరిస్థితి, ఏం జరిగింది అక్కడ చెప్పండి. ఓట్లే లేదు సార్, ఓట్లు ఎవరు వేయలేదు సార్. ఎక్కడి నుంచి వచ్చి చేసినారు అందరు ఆడోళ్ళు, అదే జరగడం అక్కడ. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కన్నపల్లి నుంచి వచ్చినాం సార్. మీకు ఓటు ఉందా అక్కడ? ఉంది సార్. వేశారా మీరు ఓటు? వేయలేదు సార్. ఎందుకు, ఏమంటున్నారు? మళ్ళీ వచ్చి ఏంటి అంటున్నారు సార్, ఇంకా ఎక్కడ చేస్తాం సార్ మేము నేను ఓట్లు? ఒకసారి చూపెడతాను ప్రతి ఒక్కరిది ఇది ఎక్కడ ఉన్నటువంటిది. ఇది కేవలం కన్నపల్లి మాత్రమే కాదు, ఇక్కడ మహిళలందరూ కూడా వస్తున్నారు. ఒక్క ఓటు కూడా బెయినీలే చూడు, సన్న కొట్టలే ఎక్కడ కూడా ఈ ఒక్క ఓటు కూడా కనంపల్లికే బెయినీలే. ఎందుకు, ఏమంటున్నారు? ఏమంటున్నారు వాళ్ళు? వాళ్ళు ఏమంటారు, మీకు హక్కు లేదంటారు. మా ఊరోళ్ళే కాదు ఇల్లు మా ఊరోళ్ళే కాదు, చూడండి చెక్ చేయండి అన్నా గానీ మా ఊరోళ్ళనే ఓటు వేయనీలే. వేరే బయట వాళ్ళు చోటు బయట వాళ్ళే అంత మొబ్బచింద్రపల్లె, తుమ్మలపల్లె ఈ పల్లెలో వచ్చేసినారు. మా ఊరోళ్ళు కాదన్నా గానీ వాళ్ళు మమ్మల్ని ఇడ్చలే, ఎవరిని కూడా వదిలిపెట్టలేదు. ఎవరిని కానీ ఇడ్చలే. పోలీసు వాళ్ళు మీరు పోండి మీద అంటారు, అంతే అంతే తోస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చినా సార్ మాది నల్పేటిపల్లె సార్. మా ఓటు ఇది, నేను ఓటు వేసినది కానీ లేదు, కానీ మా ఓటు ఫోల్ అయింటది. రైట్, మనం చూడొచ్చు. ఈయనకు సంబంధించి గంగాధర్ సంబంధించినటువంటి ఓటు. గంగాధర్ అంక, ఈయనకు 10వ నంబర్ పోలింగ్ స్టేషన్ లో ఓటు ఉంది. ఎర్రబల్లె అక్కడ ఎంపీ అంటే మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్ ఎర్రబల్లెలో ఈయనకు ఓటు ఉంది. సో నల్లపరెడ్డిపల్లెలో మీరు అక్కడికి పోలింగ్ బూత్ నంబర్ కి 10కి వెళ్ళారు, మీకు ఓటు లేదని చెప్పారు. లేదు సార్, ఏమంటున్నారు వాళ్ళు? అసలు మీ స్లిప్ మేము వేసుకుంటాము అంటారు, అంతే. ఇటువంటి ఒక్క ఓటు కూడా కొన్ని పదుల సంఖ్యలో ఇవన్నీ కూడా ఓటర్ స్లిప్స్, ఎవరు కూడా ఈ ఓటు వేయనటువంటి సిచ్యువేషన్. వీళ్ళందరికీ సంబంధించినటువంటి కూడా కేవలం వీళ్ళందరూ ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఎంపీ అవినాష్ రెడ్డిని కలవడానికి పులివెందుల్లోకి వచ్చారు. పులివెందులో ఉన్నటువంటి పార్టీ కార్యాలయానికి వచ్చారు, తమ గోడు వెళ్ళబోసుకోవడానికి వచ్చారు. ప్రజాస్వామ్యం పట్టపగలు ఖూనీ అవుతుందనేటువంటి దానికి సజీవ సాక్ష్యము. ఇది బీహార్ కాదు, అంతకు మించి బంగ్లాదేశ్ కాదు, చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎవరు కూడా చెప్పండి అమ్మా. మాది కనంపల్లి సార్. వాళ్ళకి కాలు పట్టుకున్నా కూడా పోలీసు వాళ్ళు మాట వినలేదు సార్. వాళ్ళు పోలీసు వాళ్ళు లంచం తీసుకున్నారు కాబట్టి పోలీసు వాళ్ళు మాట వినలేదు సార్. మాకు ఓట్ల గురించి చేసినాం, మాకు అసలు లోపలికి వెళ్ళనియాలే. మా మీద దౌర్జన్యం ఏంది, ఒక్కరు కాదు ఇద్దరు కాదు, వందలలో పోలీసులను పంపించిర్రు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కనంపల్లె. ఓటు వేయలేదా మీరు కూడా? వేయలేదు, మా స్లిప్ మా దగ్గరే ఉంది. ఎందుకు ఇంత అన్యాయం చేసిర్రు? తొక్కడానికి వస్తున్నారు. మా ఓటు హక్కు మాకు లేదా? ఏంది దౌర్జన్యం అని అడుగుతున్నాము. బూత్ మాది, మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం. నా చిన్నప్పటి నుంచి నాకు ఇప్పుడు 40 సంవత్సరాలు. ఏంది దౌర్జన్యము? మేము బతుకున్నట్ట చచ్చినట్ట? మీకేం చెప్పారమ్మా హైదరాబాద్ నుంచి వచ్చి ఓటు వేయడానికి పోతే? లేదు, మీకు ఓటు లేదు, మీరు ముందు ఇందులోకి వెళ్ళండి, లేకపోతే అందరికి ఎత్తి లోపలేస్తాం, అరెస్ట్ చేస్తాం అంటున్నారు. అందరి మీద అటెంప్ట్ టు మర్డర్లు కేసులు వేస్తాం, అటెంప్ట్ టు మర్డర్లు కేసులు వేస్తాం, అందరినీ పోలీస్ స్టేషన్లు వేస్తాం, మీ మొగోళ్ళను మీకు అందరినీ వేస్తాం. అదే చెప్పిర్రు, అదే నూకిర్రు మాకు. ఇది మా ఓటు. నేను చాలా స్పష్టంగా చూపెట్టొచ్చు. ఇంజన్ ముప్పరు మూదే అంజనమ్మ, భర్త పేరు లక్ష్మయ్య నాయకు. ఈమెకు సంబంధించిన ఓటు ఉంది. కామెని ఈ రోజు హైదరాబాద్ నుంచి వచ్చిన ఓటు వేయలేని పరిస్థితి. మీది కూడా అంతేనా? మేము కూడా అంతే సార్. మాకు లోపల పోనీలే, కాలు పట్టుకున్నా బతిమాలినా కూడా కాలు రానిలే. మనం చూడొచ్చు చాలా స్పష్టంగా వీళ్ళెవరికి కూడా ఓటు వేసేటువంటి పరిస్థితి కనిపించలేదు. ఇట్లా వందల సంఖ్యలో ఇంకా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.